ఏదో కుర్రాళ్ళ నలుగురు కలిసి సరదాగా పండుగ చేసుకున్నాం. దీనిలో ఒకరి కష్టం కలిగించేది ఏముంది మావా? పిల్ల సన్నాసులు మీకేం తెలుసురా? మీ ఆటల మూలనే వాడి అరికథ చెడిపోయిందని ఆ గణపతి ఎంతమంది పడిపోతున్నాడో ఏమో. సరే గాని బాబాయ్, నాకు తెలియక అడుగుతాను, తుమ్మితే ఊడిపోయే ముఖ్యనాళ్ళు ఉంటుందే. అవునులే, తడిస్తే గానీ గుడిసి కట్టరు. అది కాదే, వాడు తుంపదేగా. రాత్రి వాడికి ఏమొచ్చిందో గానీ అతను కథ బాగా చెప్పేవాడేనండి. లేకపోతే నేను పిలుస్తానా? చదువుకోమయ్యా, ఇంకా మాట్లాడుతున్నావు. చేత కాకపోతే ఏడు ముందు ఏడవకూడదు. తీరా వ్యవహారం తీసుకొచ్చి నలుగురిలో నవ్వుపాటు చేస్తావు. నాకు మాత్రం ఏం తెలుసండి? అయ్యగారు అవతారం చూస్తే తెలియడం చెప్పితో చెదిలేంది. తీరా మేము ఇంత కష్టపడి జనాన్ని పోగు చేసుకొస్తే ఏమిటో నువ్వు పోగు చేసుకొచ్చింది? వెళ్ళాన్ని అక్కడ పంపి నువ్వు ఇక్కడ తయారయ్యావు. రెండవ దోళ్ళ నాటకం ఆడదాం అనుకునే నాటకం అది కాదండి. ఏది కాదండి? నా దగ్గర నీ కబుర్లు. వీడు మటుకు వీడు అంతే గుడ్డిగా ఖరీదాడు. వాళ్ళ మీటింగ్కి వెళ్ళి వాళ్ళతో పాటు నగలేస్తాడు. నాదేమంటారా, నలుగురితో పాటు నారాయట. హలో కొండయ్యరా, హౌ డు యు డు? గుడ్ మార్నింగ్. ఏమయ్యా మనసులు, మరి ఏమంటావు? ఏంటి బావా? అదేనయ్యా, మన గ్రామానికి బాలయ్య వచ్చారుగా, వారికి ఇక్కడే ఒక ఆశ్రమం ఏర్పాటు చేస్తే ఎట్లా ఉంటుందా అని. ఓ వేషంగా ఉంటుంది. ఊరంతటికి మంచి సెంటరు. ఏమంటావు సాంబయ్యనా? అది నిజమే అనుకోండి, కానీ కుర్రాళ్ళంతా ఇక్కడ ఏదో లైబ్రరీ పెట్టుకున్నారుగా. లైబ్రరీకి ఇక్కడ కాకపోతే ఇంకో చోట పెట్టుకోవచ్చు. ఇది 10 మంది కూర్చునే చోట. అప్పుడప్పుడు రామనామస్మరణ చెవిని పడుతూ ఉంటే కొంచెం పుణ్యం పురుషార్థం ఉంటుంది. ఏమంటారు? ఇంకేం చంద్రం వచ్చాడుగా, వాణ్ణి కూడా ఒక మాట అడిగి. సరే కనుక్కోవే మనసు. ఒరే చంద్రం, ఏం లేదురా, ఈ స్థలంలో స్వాముల వారికి ఆశ్రమం ఏర్పాటు చేయించాలని. ఉన్న గ్రంథాలయాన్ని ఆశ్రమంగా మార్చడం ఎందుకు? అయినా మన షావుకారి గారు తలుచుకుంటే స్థలాలకి ఏం తక్కువ? ఊరి బయట ఆశ్రమం ఉండనే ఉంది, అక్కడ ఏర్పాటు చేయకూడదు? పోనివ్వండి, మళ్ళీ వాళ్ళని ఇబ్బంది పెట్టడం ఎందుకు? అలాగే మీ 10 మంది ఎవరంటే నేను మాత్రం కాదట్టనా? మళ్ళీ ఎందుకు వచ్చిందిరా మన లైబ్రరీ కూడా? లైబ్రరీ ఇక్కడి నుంచి పీకి పారేయడానికి ఇది ఒక సాకు. వచ్చాడంటే ఎవడో బాలయ్యకి. రామ హరే శ్రీరామ హరే, రామ హరే శ్రీరామ హరే, రామ హరే అని పలుకవే మనస, రామ హరే అని పలుకవే మనస, రామ హరే శ్రీరామ హరే. మమత వీడి మనసారొకసారి, మమత వీడి మనసారొకసారి, రామ హరే అని పలుకవే మనస, రామ హరే అని పలుకవే మనస, రామ హరే శ్రీరామ హరే. నిన్ను బంగారు పిచ్చుకుని చేస్తా. నీలాగా సిరి సంపదలు లేకపోయినా మాకు మానాలు ఉన్నాయి. ఏమిట్రా ఈ హడావుడి? ఎక్కడికి? ఇక్కడికే. ఇక్కడ ఎవరు లేరే, అంతా స్వాముల దగ్గరికి వెళ్ళారు. ఇంటికాడ లేదు, స్వాములారి దగ్గర లేదు, మరి ఎక్కడికి వచ్చిందబ్బా? ఎవరు? శాంతుదినా?
అక్కడికి వెళ్ళిందేమోలే. ఎక్కడికి? వాళ్ళ మేనత్త గారింటికి. మా పిన్ని లలిత సామలార్ దగ్గర ఉంటే అక్కడికి ఎందుకు వెళ్తుంది? అది అట్లా చెప్పు. మై డియర్ కొండయ్య అన్నయ్య, అందుకే వెళ్ళింది. ఏమిటో నువ్వు అన్నది? నేననడం కాదు, లోకులు అంటున్నారు. ఆడది తిరిగి చెడ్డది, మగాడు తిరక్క చెడ్డాడు అంతే. నీకేం తెలుసు ఆ చంద్రంగాడి ఇంద్రజాలం? నాలాంటి అక్క చెల్లెలు నీకు లేరు. బ్రతక తెలిస్తే దూరంగా ఉండు. దత్తగా తలిస్తే నా దగ్గర ఈ నాటకాలు చెప్తున్నానండి. నిజం చెప్తున్నాను. నా మాట నమ్మండి. నిజం చెప్పు. నా మాట వినండి, నన్ను నమ్మండి. ఈ నాటితో నీకు నాకు రుణం తీరింది.